బ్రేకింగ్ న్యూస్ హైదరాబాద్ లో డ్రగ్ పెడ్లర్ నైజీరియన్ ను నార్కోటిక్ బ్యూరో పోలీసులు అరెస్ట్ చేశారు. ఇమాన్యుయల్ బిడ్కెవో అలియాస్ మాక్స్వెల్ ను హైదరాబాద్ లోని సైనిక్పురిలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నైజీరియా నుంచి గోవా కేంద్రంగా మాక్స్వెల్ డ్రగ్స్ దందా చేసినట్లు పోలీసులు గుర్తించారు. 20% కమిషన్ తీసుకుంటూ ఇద్దరు డ్రగ్ సప్లయర్స్ సహాయంతో 5 కోట్ల రూపాయల విలువైన డ్రగ్స్ సరఫరా చేసినట్లు పోలీసులు గుర్తించారు. రెడ్డికి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాగర్ లైవ్ లో అందిస్తారు. సాగర్, చెప్పండి, పెద్ద మొత్తంలో డ్రగ్స్ దందాకు పాల్పడుతున్న నైజీరియన్ అయితే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే వీరు ఈ దందా కూడా ఎక్కడి నుంచి జరుగుతుంది, వీరు వెనక ఇంకా ఎవరన్నా ఉన్నారా? డీటెయిల్స్ ఏంటి? హైదరాబాద్లో డ్రగ్స్ కలకలం రేపాయి. మరోసారి ఇప్పటికీ ఒకే రోజు దాదాపు 3,25,00,000 రూపాయల డ్రగ్స్ను కూడా పోలీసులు ఇటు యాంటీ నార్కోటిక్ బ్యూరో పోలీసులు కూడా స్వాధీనం చేసుకున్నారు. నైజీరియాకు చెందినటువంటి కీలక డ్రగ్ పెడ్లర్ని కూడా అరెస్ట్ చేసినట్లుగా కూడా తెలుస్తుంది. ఇటు మరోవైపు కుకట్పల్లిలో దాదాపు 6 డ్రగ్ పెడ్లర్లను కూడా అదుపులోకి తీసుకొని వారి వద్ద నుంచి 800 గ్రాముల దాదాపు 2 కోట్ల విలువైనటువంటి 800 గ్రాముల డ్రగ్స్ను కూడా సీజ్ చేశారు. ఈ కేసులో కానిస్టేబుల్ హస్తం ఉన్నట్లుగా కూడా పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం కానిస్టేబుల్ పరేరా ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. పరారీలో ఉన్న కానిస్టేబుల్ కోసం కూడా పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నాయి. అయితే కీలకంగా అంటే డ్రగ్స్ ఫ్రీ సిటీ, డ్రగ్స్ ఫ్రీ తెలంగాణ లక్ష్యంగా కూడా యాంటీ నార్కోటిక్ బ్యూరో పోలీసులు ముందుకు వెళ్తున్నారు. అందులో భాగంగానే కీలక డ్రగ్ పెడ్లర్స్ ఇటు గోవా దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ఇటు గోవా కేంద్రంగా కూడా ఈ నైజీరియన్ ఇమాన్యుయల్ బిడావ్కోతో పాటుగా అలియాస్ ఇమాన్యుయల్ బుడావ్కో అండ్ అలియాస్ మరో వ్యక్తి, ఈ ఇద్దరు కలిసి కూడా ఈ విధంగా డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లుగా గుర్తించారు. మరో ఇద్దరి డ్రగ్స్ సప్లై చేస్తున్న వారితో సహకారంతో ఈ డ్రగ్స్ దందా చేస్తున్నట్లుగా గుర్తించారు. ఓవరాల్గా 5 కోట్లకు పైగా కూడా దాదాపు 3 సంవత్సరాల్లో 5 కోట్ల విలువైన డ్రగ్స్ను కూడా సరఫరా చేశారు. ఈ సరఫరాకు సంబంధించినటువంటి 20% కమిషన్ కూడా ఇమాన్యుయల్ తీసుకుంటున్నట్లుగా కూడా పోలీసులు నార్కోటిక్ బ్యూరో పోలీసులు గుర్తించారు. అయితే హవాలా మనీ ఏదైతే హవాలా ద్వారా డ్రగ్స్ దందా చేసేటువంటి వచ్చిన డబ్బును నైజీరియాకు తరలించేందుకు హైదరాబాద్కి వచ్చారు. హైదరాబాద్లోని సైనిక్ బ్యూరోలో వ్యక్తిని కలిశారు. సో ఈ సంబంధించినటువంటి విశ్వసనీయ సమాచారం అందుకున్నటువంటి యాంటీ నార్కోటిక్ బ్యూరో పోలీసులు సైనిక్ బ్యూరోలో ఉన్నటువంటి కీలక నైజీరియన్ డ్రగ్ పెడ్లర్ ఇమాన్యుయల్ ని దాడులు చేసి విశ్వసనీయ సమాచారం మేరకు అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ నైజీరియన్ కు ఇంకా ఎవరెవరితో సంబంధాలు ఉన్నాయి, హైదరాబాద్ తో పాటుగా ఇంకా ఏ నగరాలకు డ్రగ్స్ సప్లై చేస్తున్నారు, దీంతో పాటుగా కుకట్పల్లిలో అరెస్ట్ అయినటువంటి 6 తెలుగుకు సంబంధించినటువంటి ఏపీకి చెందిన వారికి కూడా పోలీసులు గుర్తించారు. మరి వీరితో ఎవరెవరికి సంబంధాలు ఉన్నాయన్న కోణంలో కూడా ఇంకా దర్యాప్తు చేస్తున్నారు. మొత్తంగా చూస్తే యాంటీ నార్కోటిక్ బ్యూరో పోలీసులు డ్రగ్స్ ఫ్రీ సిటీ, డ్రగ్స్ ఫ్రీ తెలంగాణ లక్ష్యంగా ముందుకు వెళ్తూ కీలక డ్రగ్స్ పెట్టెలపైన నిఘా పెట్టారు. కోట్లాది రూపాయల డ్రగ్స్ దందా చేస్తున్న నేపథ్యంలో అంటే అక్రమంగా మనీని ఎక్కడికి తరలిస్తున్నారు అన్న అంశాలను కూడా నిఘా పెట్టినట్టుగా కూడా తెలుస్తుంది. రీసెంట్ గా భారీ రాకెట్ ను కూడా హైదరాబాద్ యాంటీ నార్కోటిక్ బ్యూరో పోలీసులు ఛేదించిన పరిస్థితి. సో అందులో భాగంగానే ప్రధానంగా నైజీరియా పెడ్లర్ల పైన దృష్టి సారించారు. నైజీరియా పెడ్లర్లకు ఎవరెవరితో సంబంధాలు ఉన్నాయి, కోట్లాది రూపాయల డ్రగ్స్ అక్రమంగా ఎలా విక్రయిస్తున్నారు, కొనుగోలు ఎట్లా చేస్తున్నారు, ఎక్కడి నుంచి ఈ డ్రగ్స్ ని తీసుకొస్తున్నారు అనేది కూడా పూర్తి స్థాయి డేటా కూడా నార్కోటిక్ బ్యూరో దృష్టి సారించారు. ఎవరెవరు కస్టమర్లుగా ఉన్నారన్న డేటాను కూడా పోలీసులు సేకరిస్తున్న పరిస్థితి. మొత్తంగా అయితే ఈ డ్రగ్స్ యాంటీ నార్కోటిక్ బ్యూరో భారీ ఆపరేషన్ లో ఒకే రోజు 3,25,00,000 రూపాయల భారీ డ్రగ్స్ ని స్వాధీనం చేసుకున్నారు. వీరికి ఎవరెవరితో లింక్స్ ఉన్నాయన్న కోణంలో కూడా ఇంకా నార్కోటిక్ బ్యూరో పోలీసులు దర్యాప్తు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అఖిల.